ఫ్రెండ్స్ బాగున్నారండి. ఈరోజు మనం కీబోర్డ్లో చాలామంది అడుగుతున్న మాట ఏంటంటే, సార్ పాట తీయడం గురించి పూర్తిగా ఒక వీడియో చేయండి సార్, కొద్దిగా ఎక్కువసేపు అయినా పర్వాలేదు, మాకు క్లియర్గా అర్థమైనట్టు చెప్పండి సార్ అని సార్ అంటున్నారు. అలాగే ఇంటర్లూడ్ కూడా వేసినప్పుడు ఒక స్కేల్ నుంచి ప్లే చేస్తూ మరో స్కేల్లోకి వెళ్ళిపోవడానికి మరో స్కేల్లో కూడా వేరే నోట్లు అవుట్ నోట్లు తీసుకోవడం ఎలాగా, బ్రిడ్జ్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చెప్పమని చెప్తున్నారు. సో ఈరోజు ఈ క్లాస్లో కొన్ని విషయాలు చెప్తానండి, శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. సో నాకు వీలైనంత వరకు నాకు తెలిసిన మటుకు నాకున్న జ్ఞానం మీకు పరిచయం చేస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మీకు అందరికీ మనవి చేస్తున్నాను. సో ఒక పాట మనం తీస్తున్నప్పుడు అది ఏ పాట అన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ మేజర్ కార్డు తీసుకున్నారనుకోండి, ఇలాగా ఈ ఎఫ్ మేజర్ కార్డు తీసుకున్నప్పుడు ఈ కార్డులో ఈ స్టార్టింగ్ నోట్ నుంచి కానీ, లేదా సెకండ్ నోట్ నుంచి కానీ, లేదా ఈ మూడో నోట్ నుంచి కానీ పాట వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, చెక్ చేస్తే మీరు ఈజీగా పాట తీస్తారు. ఓకే, ఇప్పుడు పాట ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది కదండి. ఇక్కడ నుంచి ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ నుంచి పాట స్టార్ట్ అవ్వడం చూపిస్తాను చూడండి. ఈ నోట్ సరిగ్గా పనిచేయట్లేదు, పర్వాలేదు. ఓకే చూడండి, ఇప్పుడు పాట ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ మూడు నోట్లలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ నోట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి సార్, ఇప్పుడు ఫస్ట్ ఏమో పరిశుద్ధ పరిశుద్ధ అన్న, రక్షకుడు దయించినాడట. సారీ ఆ పాట ఇక్కడ మూడో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు కొన్నిసార్లు ఈసీఏ ఈ టైప్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే లో నుంచి పాట స్టార్ట్ అయినప్పుడు. ఇక్కడ సి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది ఏముంటుంది అది కూడా చూద్దాం. దేవరిని దీవెనలు. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది పరిశుద్ధ పరిశుద్ధ అన్న పాట చూపించాను మీకు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వేది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది రక్షకుండు ఉదయించడం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఇదే సిఏ, ఈ టైప్ సైడ్కి వచ్చి స్టార్ట్ అయ్యేది పరమాజీవం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు దీన్నే మనం ఏం చేయాలంటే, డబల్ ఎక్కడైతే నొక్కామో అక్కడ సస్టైన్ చేసి చూపిస్తాం. ఇప్పుడు పరిశుద్ధ పరిశుద్ధ అన్నప్పుడు ఇందాక ఎలా చేసాం, అన్నిసార్లు వేసాం కదా, అన్నిసార్లు వేయక్కల.
మీరు పరిశుద్ధ పరిశుద్ధ అన్నట్టుగా ప్లే చేస్తే పాట వచ్చేస్తుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ పాట ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే పాటని పాటలాగా సస్టైన్ చేయడం రాక. ఇప్పుడు చూడండి, కొద్దిగా పాట లాగా రావట్లేదు అని అక్కడక్కడ అనిపించవచ్చు. బట్ ఇక్కడ రాకుండా మాత్రం ఉండదు సస్టైన్ చేస్తే. మామూలుగా కావాలి, నీట్గా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే టు యూ అన్న పాట ఉంది. ఇప్పుడు టాటా అనేసాం కదా, టాటా అని వేయకుండా ఓన్లీ లాంగ్ ప్రెస్ చేస్తే పాట వస్తుంది. ఓకే, లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఏమొచ్చిందండి, పాట వచ్చిందన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంటే ఏం లేదు, మనం డబల్ ఎక్కడ పడుతుంది అన్నది మనకు ఎలా తెలుస్తుంది అండి. డబల్ పడుతుంది అనేసి అంటే నేను చాలాసార్లు చెప్పాను, పాటను ఒక అక్షరంతో పాడండి అని చెప్పాను. పాటను ఒక అక్షరంతో పాడితే అక్కడ డబల్ పడుతుందో పడట్లేదో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఉదాహరణ మీకు చెప్తాను చూడ, నడిపే నాయకుడా అని పాడాలనుకోండి ఒక అక్షరంతో, నన్న నాన్న అంటాం. నన్న అంటే నా అన్నది మనం ఎలా ఎన్నిసార్లు అక్కడ పడుతుంది అన్నది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. టటటా టాటా టటా లేకపోతే తత తాత తత రరరా నాన్న నడిపే నాయకుడా పాట నన్న నాన్న అంటే అప్పుడు అక్కడ పడుతుందని అర్థం అనమాట. అలా కాకుండా ఇప్పుడు పాట తీస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎలాగంటే సింగిల్ నోట్లు పడాను. యుద్ధము యెహోవాదే నా ఎక్కడ కూడా నన్న అనేమి రాలేదు కదా, అప్పుడు అవన్నీ కూడా సింగిల్ నోట్లే. నా ఎక్కడైతే నన అని పడిందో అక్కడ డబుల్ ఏంటి సరిపోద్ది, ఇంక పెద్ద ప్రాబ్లం ఏం కాదు అసలు. అదే ఒకవేళ ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాం, ఎఫ్ మేజర్ చూసాం కదా, ఇప్పుడు ఎఫ్ మైనర్ చూద్దాం. ఎఫ్ మైనర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే పాటలు ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఫస్ట్ నోట్ నుంచి, సెకండ్ నోట్ నుంచి, థర్డ్ నోట్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు పాటలు తీసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి పాట తీస్తున్నాను, ఎఫ్ మైనర్ కార్డ్లో స్టార్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ నుంచి. ఒకవేళ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది చూద్దాం. లెక్కింపలేని స్తోత్రంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. సారీ, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పాట. అంటే మూడో నోట్ నుంచి పాట స్టార్ట్ అయింది కదా. ఇక్కడ అల్లెలి స్తుతి మహిమ రెండో నోట్ నుంచి స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇంకో పాట చూద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, యుద్ధము యెహోవాదే. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఎఫ్ నోట్ నుంచి. అది ఇప్పుడు ఇదే ఈసీ లెఫ్ట్లో వస్తుంది అనమాట. అది ఎలా చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పాట. అలాగే టటా 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 అనేసి అలా వేసిన, లేకపోతే నన్న అనేసిన ఓకే. లేదు అలా కాదు,
సింగిల్ నోట్లో వేద్దాం అనుకుంటున్నాను సార్, అన్నిసార్లు వేయలేకపోతున్నాను అనేసి అని అన్నారు అనుకోండి, అంతే. అలాగే మామూలుగా అలా కాదు సార్, వందనం వేసి అన్నప్పుడు కరెక్ట్గా అలా ఎత్తానంటే అలా వేయచ్చు. మీరు ఎలా వేసినా సరే పాట అయితే వస్తుందండి. సో బాగా నేర్చుకున్నారు కదా, సబ్జెక్ట్ అయితే అర్థమైంది కదా. సో ఒకటి, దేవుని కృపను బట్టి దేవుడు ఇచ్చిన మహాజ్ఞానం. చాలామంది అనుకునేది ఏంటి అంటే, మేము సంవత్సరాల నుంచి నేర్చుకుంటే రాలేంది, మనోడు నేర్పేస్తే వచ్చేయడం ఏంటి అనేసి అని చాలామందికి డౌట్ ఉంది. చెప్తున్న వాళ్ళు కూడా, నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా, మేము వారం రోజులు పాటలు వేసేస్తున్నాం, 2 వారాలు వేసేస్తున్నాం అని చెప్తుంటుంటే వాళ్ళందరితో నేను, మీరు అబద్ధం చెప్పండి అంటే వాళ్ళు అబద్ధం చెప్పరండి. నేను చెప్పేమన్నంత మాత్రం అబద్ధం చెప్పరు. వాళ్ళని వాళ్ళు నిజంగా వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఇక్కడ. అంత మాత్రం కాదు, దానికి నేర్పే విధానం ఉంటుందండి. నేర్పే విధానం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో తలాంత ఇస్తాడండి. ఇప్పుడు రూల్గా అయితే నేను నేర్చుకున్నప్పుడు నా గురువు చెప్పిన మాట ఏంటంటే, మీరు స్కేల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా పాటలు వచ్చేస్తాయని చెప్పారు నా గురువు నాకు. స్కేల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా పాటలు వచ్చేస్తాయి అని చెప్పారు. నేనైతే అలా చెప్పను. స్కేల్ నేర్పడానికి కూడా నేను ఫింగరింగ్ చెప్తాను, స్కేల్ నేర్పడానికి. అలాగే ఆ స్కేల్లో పాట ఎలా తీయాలో క్షుణ్ణంగా, ఇంకా విపులంగా, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ మీకు ఇదేంటంటే జస్ట్ ఎగ్జాంపులే. ఒరిజినల్గా మీరు వచ్చి నా దగ్గర జాయిన్ అయితే, మామూలుగా ఇదే మీకు అర్థమైతే, ఒరిజినల్గా వచ్చి నా దగ్గర మీరు జాయిన్ అయితే సో ఎంత స్పీడ్గా నేర్చుకోవచ్చు అంటే అంత స్పీడ్గా నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఓకే, రైట్. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పుకున్నాను, నన్ను నేను పొగుడుకుంటే సొంత డబ్బా వేసుకోవడం తప్పించి ఇంకేముండదు ఇక్కడ. కానీ మీకు చెప్పిన సబ్జెక్టు బాగుందో బాగాలేదో అన్నది మిమ్మల్ని అడిగితే అది మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. ఓకేనా. దయచేసి ఒకవేళ బాగుందంటే మాత్రం మంచి కామెంట్ పెట్టండి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో బోల్డ్ చెప్పాను. ఈ విషయాలే మళ్ళీ కొత్తగా ఏం చెప్పట్లే. కాకపోతే ఏంటంటే ఫోన్ల మీద ఫోన్లు చేసి పెట్టండి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ డబ్బులు ఇస్తేనే తను చెప్తాడు, లేకపోతే చెప్పడం అని అనుకుంటారు కాబట్టి సరే అని నేను ఏం చేస్తున్నానంటే గ్రూప్లో కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఈ చెప్పడం వల్ల కూడా నాకు ఉపయోగం ఉంది కాదని నేను అన్నాను. ఎందుకోసమంటే యూట్యూబ్లో నాకేమైనా మీరు అందరూ ఎక్కువ మంది చూస్తే నాకు ఉపయోగం ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రతి దాంట్లో కూడా ఒక అవుట్ నోట్ అన్నది వాడాల్సి వస్తుంది. అవుట్ నోటు వాడాల్సి వస్తుంది. అవుట్ నోట్ ఏ టైంలో ఎలా వాడాలో అన్నది నేను ఆల్రెడీ స్టూడెంట్స్కి చెప్పాను. సో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నడిపిస్తాడు నా దేవుడు, ఇది ఎఫ్ మీద చెప్తున్నాను కాబట్టి ఎఫ్ మైనర్లో చెప్తున్నాను. నడిపిస్తాడు నా దేవుడు అన్నప్పుడు రాంగ్ నోట్ పడుతుంది. చూడండి సార్, ఎక్కడ పడింది రాంగ్ నోటు? ఈ పడింది. ఎఫ్ మైనర్లో ఈ నోట్ ఉంటుందా? ఉండదు. వెనక్కి వెళ్ళిపోయినా సరే, మీలో చాలామంది పాట తీయలేకపోవడానికి గల కారణం, ఒక మైనస్ కారణం ఇది ఒకటి ఉందండి. అదేంటంటే వెనక్కి వెళ్ళినప్పుడు ఏ పడితే నొక్కేస్తున్నారు. కొత్త స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు వేరే నోట్లు నొక్కుతున్నారు. అట్లా కాదు. ఓకే, సరే. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కదా. మనది ఏంటంటే పాటలో అవుట్ నోట్ కూడా వస్తుంది అనేసి అని చెప్తున్నాను. చూడండి, నడిపిస్తాడు నా దేవుడు అన్నప్పుడు పడుతుంది ఇక్కడ. ఇక్కడ రాంగ్ నోట్ ఒక్కడ పడుతుంది అనమాట. ఇప్పుడు అలాగే హల్లెలూయా స్తుతి మహిమ ఉందనుకోండి,
ఇక్కడ ఆకాశము నుండి అన్న తర్వాత మన్నాను పంపిన అన్నప్పుడు ఈ నోటు పడుతుంది. ఇలా వేస్తున్నాను కదా. సీనియర్ సెంట్రల్ వాళ్ళ కోసం జాయిన్ అయిన వాళ్ళకి బ్రిడ్జ్ నేర్పుతున్నాను ఇప్పుడు ఈ మధ్య. బ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం సీమాండర్ ప్లే చేస్తున్నాం అనుకోండి. రాంగ్ నోట్ని తీసుకొని దాని సపోర్ట్ నోట్ ఒకటి ఉంటుందండి. రాంగ్ నోట్ తీసుకున్నప్పుడు ఆ సపోర్ట్ నోట్ తీసుకున్నప్పుడు అదే బ్రిడ్జ్ అవుతుంది. సో అప్పుడు వేరే మన స్కేల్లోనికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇంకేమైనా ఎత్తే బాగుంటుంది మీకు. సో కంటెంట్ మర్చిపోయాను, సారీ. ఓకే, పాట తీసుకుంటున్నప్పుడు అవుట్ నోట్ ఉంటుందండి. ఇక్కడ ఆ అవుట్ నోట్ ఉన్న నోటుని మనకి అది ఏ రాగమో తెలియదు యాక్చువల్లీ. చాలామందికి తెలియలేని విషయం ఏంటంటే, పాట పాడుతున్నప్పుడు ఆ రాగం తెలియకుండా నువ్వు ఎలా అయితే హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడేయగలుగుతున్నావో, అలాగే రాగం తెలియపోయినప్పటికీ కూడా పాట తీయగలవు. కాకపోతే ఏంటంటే రాగం తెలిస్తే ఏంటంటే పాట ప్లే చేసినప్పుడు చాలా ఈజీగా తీయగలుగుతావు. రాగం తెలియలేనప్పుడు పాట తీసినప్పుడు కొద్దిగా కష్టంగా తీస్తావు. అదే నా స్టూడెంట్స్ అయితే దానికి కూడా కష్టపడరు, చాలా ఈజీగా తీస్తారు. సో ఇకపోతే ఈ క్లాస్ మాత్రం ఓన్లీ ఎవరి కోసం అంటే, కనీసం నెలకి 1500 కూడా కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు మాత్రమే ఈ క్లాసు ఫ్రీగా అప్లోడ్ చేస్తుంది యాక్చువల్. ఓకే, రైట్. ఇంకేమైనా చెప్తానని చెప్పాను. ఇంటర్లోడ్ ప్లే చేస్తున్నప్పుడు సరదాగా సింగిల్ అవుట్ నోట్ చెప్తాం. డబుల్ అవుట్ నోట్ ఉంటుంది, త్రిబుల్ అవుట్ నోట్ ఉంటుంది, తర్వాత అన్ని రాంగ్ నోట్లు వాడచ్చు. అలా సింగిల్ అవుట్ నోట్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మైనర్స్కి చెప్తాను. ఓకే, ఇప్పుడు సి మైనర్ పట్టుకున్నారు అనుకోండి, ఇలాగా దీని వెనకాతలో ఉన్న నోటు వాడుకోవచ్చు మనం. డి మైనర్ పట్టుకున్నారు అనుకోండి, దీని నోటు వాడుకోవచ్చు. ఈ మైనర్ పట్టుకున్నారు అనుకోండి, దీని నోటును వాడచ్చు. ఎఫ్ మైనర్ పట్టుకున్నారు అనుకోండి, ఈ నోటును వాడచ్చు. జీ మైనర్ పట్టుకున్నారు అనుకోండి, ఈ నోటును వాడచ్చు. అలాగే జీ మైనర్ పట్టుకుంటే ఈ నోటు వాడచ్చు. అలాగే ఏ మైనర్ పట్టుకుంటే ఈ నోటు వాడచ్చు. అలా మనం ఏదైతే ప్లే చేస్తున్నామో దానికి అవుట్ నోట్ చూడండి. ఇక్కడ వాడుతున్నాను. సో ఇక్కడ రాంగ్ నోట్ వాడాం. ఇక్కడ ఇప్పుడు అలాగే ఇక్కడ మళ్ళీ రాంగ్ నోట్ వాడుతున్నాను చూడండి. ఇక్కడ కూడా రాంగ్ నోట్ వాడుతున్నాం. సో రాంగ్ నోట్ల వల్ల ఉపయోగం ఏంటంటే ఒక మంచి మెలోడీ వస్తుంది అనమాట. ఓకే, మనకి రాంగ్ నోట్ అని ఎప్పుడంటామంటే, మన స్కేల్లో లేని నోట్లు ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటామో వాటిని మాత్రమే రాంగ్ నోట్ అంటాం. ఓకేనండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను.
చూడండి. ఓకే. ఇంటర్లోడ్ క్లాసులు ఫస్ట్ నుంచి తీసుకుంటున్నానండి. ఇంటర్లోడ్ క్లాసులో నేను ఒక్కడే చెప్పట్లే, ఇంకా సీనియర్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా క్లాస్ చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి, మేలు పొందండి. లెర్నర్స్ మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. బేసిక్స్ నుంచి నేర్చుకోండి. జీరో నుంచి క్లాసులు చెప్తాం. ఎంత జీరో నుంచి క్లాస్ చెప్పినా ఖచ్చితంగా చెప్తున్నాం, 2 నెలలు నేర్పడేస్తాం. ఇది వాస్తవం. కానీ క్రిస్టియన్స్కి అయితే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకోసం అంటే నేను క్రిస్టియన్ కాబట్టి ఇంకా ఈజీగా నేర్పడానికి ఉంటుంది. కాబట్టి తొందరగా జాయిన్ అవ్వండి, మేలు పొందుకోండి. 1వ తారీఖు నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు తెలుగు క్రిస్టియన్ ఈవెంట్స్ 7th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కనుక జాయిన్ అవ్వండి, మేలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.